సంబంధించినటువంటి లైటింగు కెమెరా ఇక్కడే పడింది కాబట్టి అన్ని అవుట్లకు సంబంధించినవి కూడా ఎక్కడ చూసినా కూడా మైకులు కానీ ఈ యొక్క కెమెరాలు ఇక్కడ ఉన్నటువంటి చెత్త బండ్లకు ఉన్నటువంటి డ్రైవర్లకు కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి వచ్చింది. డ్రైవర్లు కూడా లేని పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఎన్నో లక్షలతో ఏర్పాటు చేసినటువంటి వెహికల్స్ ఉన్నటువంటి కెమెరాలు కానీ మైకులు కానీ ఇవన్నీ కూడా తీసి దీనికి రక్షణ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అధికారులు అదేవిధంగా ఇక్కడ తీరా చూస్తే కెమెరా దానికి సంబంధించినటువంటి ఆటోకి సంబంధించినటువంటి కెమెరాకి సంబంధించి కూడా ఇక్కడే ఉంది. ఈ కెమెరా కూడా ఇక్కడే ఉంది. ఈ కెమెరా కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా ఈ వెహికల్ సంబంధించినటువంటి లైటింగు కెమెరా ఇక్కడే పడింది కాబట్టి అన్ని అవుట్లకు సంబంధించినవి కూడా ఎక్కడ చూసినా కూడా మైకులు కానీ ఈ యొక్క కెమెరాలు కూడా సంబంధించినటువంటి టైర్లు తర్వాత దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి చెత్త బండ్లకు సంబంధించినటువంటివన్నీ ఇక్కడ వరుసగా మున్సిపల్ ఆఫీసులోనే చుట్టూ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకానికి కూడా మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వచ్చేటప్పుడు అధికారులకు వెహికల్ కానీ ఇవన్నీ కూడా అడ్డమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ రక్షణ కావాలంటే ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి ఈ యొక్క వెహికల్స్ అన్నీ కూడా ఒక గోడౌన్లో పెట్టి స్టేట్ వైడ్గా ఉన్నటువంటిది ఏదైతే వస్తుందో అప్పటి వరకు వీటిని రక్షించాలని నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి కౌన్సిల్లో కూడా ప్రజల డబ్బు మెయింటైన్ చూస్తే తీరా దీనికి ఎవరు కూడా కాపలు లేని పరిస్థితి వెహికల్స్కి ఉంది. కాబట్టి ఈ వెహికల్స్ అన్నీ కూడా గోడౌన్లోన ఏర్పాటు చేసి ఒక గోడౌన్లో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినప్పుడు దాన్ని అధికారులు దాన్ని మెయింటైన్ చేయాలని తెలియజేస్తూ వీటిని రక్షించాలని కమిషనర్ని అధికారులని కోరుతున్నాం. నా పేరు తిప్పన్న, పట్టణ నాయకులు. సరే మిత్రులారా, ఇక్కడే మన చెత్త బండి వాహనాలు చూస్తున్నాం. ఈ ఆదోని మున్సిపాలిటీ ఎంతో పేరుగాంచిన మున్సిపాలిటీ, పేరుకు గొప్ప ఊరికి దిబ్బన్న చందంగా ఈ చెత్త బండి ఈ ఆఫీస్ ముందే కనబడుతుంది. ఎక్కడో చెప్పిన అవసరం లేదు. ఈ చెత్త బండిని చూస్తేనే ఆదోని పట్టణ వాసులకి అర్థమవుతుంది. ఏమంటే ఈ వీటికి చెత్త బండ్లకి అసలు రక్షణ లేకున్నట్లుగా ఏదే విధంగా చెత్త బండికి ఉన్న కెమెరాలు అయితేనేమి అదేవిధంగా మైకులు అయితేనేమి ఈ రకంగా ఇక్కడ దిబ్బలు వేసే విధంగా అనేక రకాలుగా దానాన్ని యథేచ్ఛగా వృధా చేస్తున్న మున్సిపల్ అధికారులు ఇప్పుడైనా స్పందించాలా. ఏదైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో ఈ నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే పట్టణ ప్రజల ధనాన్ని వృధా చేయకోకుండా అవసరమైన ఖర్చులకు వాడాలి. ఈ రకంగా ఈ ధనాన్ని వృధా చేయడం వల్ల పట్టణ వాసులపైన భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలా. లేని పక్షంలో పట్టణ వాసులను కలుపుకొని మన యువజన సంఘంగా డివైఎఫ్ఐగా ఈ ఆందోళన కార్యక్రమం మున్సిపల్ ముట్టడి నెక్స్ట్ కౌన్సిల్ సమావేశం ముట్టడికి కూడా ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలా. ఈ చెత్త బండ్లకు రక్షణ కల్పించాలా. ఈ రకంగా ఉండే మెయింటెనెన్స్ ఎక్కడో ఒక భద్రపరిచి ఒక వీటి మెయింటెనెన్స్ చూసుకోవాల్సిందిగా బాధ్యత ఉంది. బాధ్యతారహితంగా ఈ మున్సిపల్ అధికారులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ మున్సిపల్ వెహికల్ వాహనాలకే భద్రత లేకుంటే పట్టణ ప్రజలకి ఏం భద్రత కల్పిస్తారో అదేవిధంగా ఏం రకంగా ఈ పట్టణ వాసులకి వీళ్ళు సౌకర్యాలు కల్పిస్తారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. చూస్తున్నాం మనం వెహికల్ ఎంత తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది. ఇవి కోట్ల వేల రూపాయలు ప్రజాధనాన్ని యథేచ్ఛగా వృధా చేస్తున్నారు. కాబట్టి మాటలు కాదు, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలా. ఈ రకంగా స్పందించకపోతే కలుపుకొని పట్టణ వాసులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. మీరు చూస్తున్నారు పట్టణ వాసులు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందే ఇక్కడే అంతా తుప్పు పట్టి దుమ్ము పట్టి ధూళి పట్టి పోతున్నాయి. వీటిని ఇంత దుర్వినియోగం పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా చర్యలు తీసుకొని ఇప్పటికైనా వీటిని రక్షణ కల్పించాలని కోరుతున్నాం. నా పేరు వెంకటేశ్వర, డివైఎఫ్ఐ పట్టణ నాయకులు.